సార్ ఆఫీస్ లేదా అండి? సాటర్డే సండే హాలిడే వచ్చిన తర్వాత మండే ఆఫీస్ అంటే కష్టంరా బాబు. ఈరోజు ప్లాన్స్ ఏంట్రా? ఏం లేవు, ఖాళీ. ఎందుకేమి మేడం ఏమంటుంది? సంధ్యనా? అదేరా, ఆ అమ్మాయి వెన్నెలా. ఎప్పటి నుంచో మీట్ అవుదామని అడుగుదామని ఉంది, కానీ తను ఏమంటుందో అని భయంగా కూడా ఉందిరా. ఒకవేళ వెన్నెల ఇక్కడికి వస్తే, నీ కళ్ళ ముందు కనబడితే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలని ఉందిరా. అమావాస్య రోజు ఆ వెన్నెలని వస్తుందేమో కానీ ఈ వెన్నెల మాత్రం ఛాన్సే లేదు. ఒకవేళ వస్తే రాదు. ఒకవేళ ఏంటి? ఒకవేళ వస్తే రే రాదురా. వెన్నెలా బ్రేకప్ అని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నారు. ఎలా ఉందా సర్ప్రైజ్ ఏంటి? సారీ, ఏమనుకోకు. వాడింత చేస్తాడని నేను అసలు అనుకోలేదు. ఇట్స్ ఓకే. ఎలా ఉన్నావు వెన్నెలా? యా గుడ్. నువ్వు? యా ఐఎమ్ గుడ్. ఏమైనా తీసుకుంటావా? కాఫీ, టీ? నో నో థ్యాంక్స్. నీకు గుర్తుందా, మనం ఇదే కాఫీ షాప్లో గంటలు గంటలు ఉండేవాళ్ళం. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి కాఫీయే, స్నాక్ టైంకి కాఫీయే, డిన్నర్ టైంకి క్లోజ్ చేసేవాళ్ళు. లేదంటే నైట్ కూడా కాఫీ తాగుతుండే వాళ్ళమేమో. చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇలా నువ్వు నేను మీట్ అవ్వి. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏదో డ్రీమ్లా అనిపిస్తుంది. నేను కూడా అనుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను. సో హౌ ఇస్ యువర్ లైఫ్ విన్నా? యా ఇట్స్ గుడ్. ఎంబీఏ అయిపోయింది, స్టార్టప్ ప్లాన్ ఉంది, చూడాలి. గుడ్, నైస్. ఇంకా ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని ఒక్కటే టార్చర్. మా నాన్న గురించి తెలిసిందేగా. ఆయన ఇంకా మారలేదా? కాలేజ్ డేస్ నుంచి పెళ్ళి పెళ్ళి అంటూ. మీ డాడీకి మన విషయం తెలిసాక నాకైతే వార్నింగ్స్, అటాక్స్. వామ్మో. ఆ రోజు నుంచి ఆయన ఇంకా స్ట్రిక్ట్ అయిపోయారు. క్రేజీ. ఆ రోజులే వేరు అసలు. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? జీటీఎస్లో జాబ్, మంచి ప్యాకేజ్, కానీ బోరింగ్ లైఫ్. వీటన్నిటిలోనే ఏదన్నా ఇంట్రెస్టింగ్గా ఉందంటే అది నా గర్ల్ ఫ్రెండ్ సంధ్యానే. ఓ నైస్. తను కూడా నీలానే. ఓ అంటే మేబీ నీలో ఉన్న క్వాలిటీస్ తనలో మ్యాచ్ అవడం వల్లనేమో తను నాకు అంతలా నచ్చేసింది. బాగుంటుందా? చాలా, కానీ కొంచెం పొగరెక్కువ. అమ్మాయి అంటే ఆ మాత్రం ఉండాలే. లైఫ్లో నేను మిస్ అయ్యాక మళ్ళీ నాకు అంతలా దొరకలేదు వెనలా. మేబీ ఫస్ట్ లవ్లో ఉండే మ్యాజిక్కే అదేనేమో. మేబీ నాకు తెలిసి నువ్వే తనని సరిగా అర్థం చేసుకోలేదేమో. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం ఆ సృష్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు. నువ్వేం మారలేదు తెలుసా. కొన్ని మారవలే వెనలా. హే, ఏంటి సైలెంట్ అయిపోయావు? అదేం లేదు, ఇక్కడికి వచ్చాక నీతో చాలా మాట్లాడాలనుకున్నా, కానీ నిన్ను చూడగానే మొత్తం మర్చిపోయా. వెనెలా, నీతో బ్రేకప్ తర్వాత నేను అసలు మళ్ళీ లవ్ అవ్వద్దనుకున్నా. మరి నీ సంగతి ఏంటి? ఏమో, నేనైతే అంతేం ఆలోచించలేదు, జస్ట్ మూవ్ ఆన్ అయిపోయాను. ఓ, నేనైతే మన బ్రేకప్ తర్వాత లిటరలీ 1.5 year నా స్టడీస్ అన్ని పక్కన పెట్టేశా. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నరకం చూసేవాడిని. కొన్ని 100 సార్లు నా రూమ్లో లాక్ చేసుకుని ఒక్కనే ఏడ్చేవాడిని. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి దూరంగా నాతో నేనే ఉండేవాడిని. ఆ తర్వాత జిమ్లో జాయిన్ అయ్యాను. మెల్లమెల్లగా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ నా లైఫ్లోకి వచ్చేసాయి. నువ్వు నాకు తాగడానికి ప్రామిస్ చేసావు, మర్చిపోయావా? నువ్వు కూడా నాతో లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిస్ చేసావు. నువ్వెంత నన్ను ప్రేమించావో నేను నిన్నంతే ప్రేమించాను. ఎందుకో తెలీదు, ఈ లవ్వే కరెక్ట్ కాదనిపించింది. తప్పు చేస్తున్నానేమో అనే ఫీలింగ్. ఇంట్లో తెలిస్తే స్టడీస్ ఆగిపోతాయేమో అన్న భయం. నాన్న అప్పటికే పెళ్ళి పెళ్ళి అనేసరికి చాలా భయం వేసింది. చాలా ఆలోచించి అలా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు. కనీసం నాతో ఒకసారి కూడా ఇలా అనిపిస్తుంది, ఏం చేద్దాం అని చెప్పాలనిపించలేదా? నీతో ఈ మాట చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఐఎమ్ సారీ ఉదయ్. ఈరోజు నిన్ను ఇలా కలవడానికి రీజన్ కూడా ఇదే.
నన్ను క్షమించు. నా సైడ్ నుంచి కూడా సారీ వెన్నెల. నువ్వు అలా వదిలేసేసరికి నీ మీద చాలా కోపం వచ్చింది. అప్పట్లో నేను కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ ఫేస్బుక్లోను వాట్సాప్లోను అన్నిట్లోనూ బ్లాక్ చేసేసావు. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ విత్ యూ. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ ఎప్పుడు? ఏమో, సంధ్యని అడిగినట్టు చెప్పు. వామ్మో, నిన్ను మీట్ అని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓకే, బాయ్. యా బాయ్.